వరదల్లో మునిగిపోయిన ప్రాంతాల్లో అత్యంత దారుణమైన పరిస్థితులు కనబడుతున్నాయి. మెడలోతు నీళ్లలో ఇరుక్కుపోయిన ఇల్లు వదిలి వెళ్లాలనిపించట్లేదంటూ కన్నీటి పర్యంతమైంది ఓ మహిళ. రూపాయి కూడబెట్టుకుని కొన్న వస్తువులన్నీ నీళ్ల పాలయ్యాయని ఆవేదన వ్యక్తం చేస్తోందామె. మళ్లీ కొనుక్కునే స్తోమత తమకు లేదంటూ చెప్తున్న మాటలు అందరినీ కంటతడి పెట్టిస్తున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కార్తీక్ సింగ్ నగర్ నుంచి అందిస్తారు. వరద ప్రాంతాల్లో ఎవరిని కదిలించినా కూడా కన్నీటి గాథలా కనపడుతున్నాయి. ఏ ఒక్కరితో మాట్లాడినా కూడా వారికి ఉన్నటువంటి ఈ 3 రోజుల నరకయాతన గురించి చెప్తూ వస్తున్నారు. రూపాయి కష్టపడి సంపాదించి కూడబెట్టినటువంటి ప్రతి ఒక్క రూపాయితో ఏదో ఇంట్లో బాగుందామని చెప్పుకున్నటువంటి ప్రతి ఒక్క వస్తువు పాడైనటువంటి పరిస్థితి. చాలా చోట్ల ఇల్లు పూర్తిగా నాశనమైనటువంటి పరిస్థితి. ప్రస్తుతం వరద నీరు ఒక పూరి గుడిసె ఇది మొత్తం ప్రధానమైనటువంటి ఈ యొక్క సింగ్ నగర్ కాలనీలో ఉంటుంది. మొత్తాన్ని ముంచెత్తిందని చెప్పుకోవాలి. అయితే ఊరికి అలా తోస్తే పడిపోయేలాగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం ఈ యొక్క వరద నీరు ఇక్కడ ఉన్నటువంటి వారి యొక్క జీవితాలను ముంచేసిందనే చెప్పాలి. ఇక్కడ ఉన్నటువంటి వస్తువులు అన్ని కూడా పాడైపోయినటువంటి పరిస్థితి. మొత్తం ఇది మంచం. పాపం చిన్నవాళ్ళు పేదవాళ్ళు వీళ్ళు డైలీ లేబర్స్ గా కూడా చెప్తూ వస్తున్నారు. సో డైలీ కూలీ పని చేసుకునేటువంటి వాళ్ళ యొక్క టీవీ మొత్తం కూడా పూర్తిగా కింద పడిపోయినటువంటి పరిస్థితి. చెప్పమ్మా, ఏంటమ్మా అసలు ఏం జరిగింది ఈ 3 రోజుల పాటు ఈ నరకయాతన? ఇంట్లో చూసుకుంటే మొత్తం ఏమీ కూడా లేనటువంటి. లేవండి బాబు, టీవీ పోయింది, అన్ని పోయినాయి, ఫ్రిడ్జ్ పోయింది, గ్రైండర్ పోయింది, మిక్సీ పోయినాయి, అన్ని బట్టలు అన్ని తడిసిపోయినాయి బాబు. మీరు ఏం చేస్తారో, మమ్మల్ని ముంచుతారో లేపుతారో లేపండి. అది ఇంకన్నీ తడిసిపోయి ఉన్నాయి. ఇంట్లోకి వెళ్లే పరిస్థితి కూడా లేదు. మునిగిపోతామని వెళ్ళలేదు. ఇంట్లో కూడా 3 రోజుల నుంచి వెళ్తలేదు. ఇవాళే వచ్చానండి బయటికి, అమ్మాయి ఇంటికాడ ఉండిపోయింది. ఇవాళే వచ్చాను. అన్ని మునిగిపోయినాయి, అన్ని శుభ్రం చేసుకుందామని వచ్చాను. ఏం శుభ్రం చేస్తాం, అన్ని పడిపోయినాయి, గోడలు కూడా పడిపోయినాయి అండి వెనకాల. ఏం వ్యాపారం చేస్తారు? ఇక్కడే ఉంటున్నారు? ఇక్కడే ఉంటాను. చిన్నగా గుడ్లు అయ్యి అమ్ముకుంటుంటాను, చీరట్లు అవన్నీ. ఇక్కడే బడ్డీ కొట్టు పెట్టుకుంటాను. కొట్టు ఇక్కడే అండి. ఇది కూడా ఉంది. ఇందులో కూడా పెట్టుకుంటామండి. కొట్టిపోయింది, కొట్టిపోయిందండి. అదిగోండి అదే చిన్నదే. అక్కడ కనబడుతుంది. అదే